తండ్రి కష్టపడి గొప్ప చదువులు చదివించాడు. మంచి భవిష్యత్తును ఇచ్చిన తండ్రి కష్టపడుతుంటే చూడలేకపోయాడు. నాన్న కోసం ఏం చేయాలా అని ఆలోచించాడు. తానే స్వయంగా ఏదైనా చేసి తండ్రి కళ్ళల్లో సంతోషం చూడాలనుకున్నాడు. ఇంకేముంది, అనుకున్నదే తడవు. నాన్న కోసం ఓ బైక్ను రూపొందించాడు. తండ్రి కోసం బైక్ తయారు చేసిన యువకుడు ఎవరు? ఇంతకీ ఆ బైక్ ఎలా రూపొందించాడు? దగ్గరగా ఓవైపు పెరుగుతోన్న పెట్రోల్ ధరలు, మరోవైపు పెరుగుతోన్న కాలుష్యం. ఈ రెండింటికి తన వంతుగా పరిష్కారం చూపుతూ తండ్రికి బైక్ ఇవ్వాలనుకున్నాడు కరీంనగర్కు చెందిన యువకుడు. విద్యుత్ బ్యాటరీతో బైక్ను యువ ఇంజనీర్ ఆవిష్కరించాడు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ముంజంపల్లికి చెందిన అఖిల్ రెడ్డి విద్యుత్ బ్యాటరీతో నడిచేలా బైక్ను తయారు చేశాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఈయన ఇటీవలే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తండ్రి దూరంగా ఉన్న పొలానికి వెళ్లడానికి పడుతున్న ఇబ్బందులు చూసి ఆయనకు బైక్ను ఇవ్వాలనే ఆలోచనతో విద్యుత్ బ్యాటరీతో నడిచేలా ఓ వాహనాన్ని తయారు చేసినట్లు యువ ఇంజనీర్ అఖిల్ రెడ్డి చెప్పారు. ఇంట్లో ఉన్న పాత హీరో హోండా మోటార్ బైక్ను ఉపయోగించి బ్యాటరీ బైక్ తయారు చేసినట్లు యువ ఇంజనీర్ వివరించారు. ₹1,00,000 వెచ్చించి బ్యాటరీ, అవసరమైన మోటార్ కొనుగోలు చేసి బైక్ను తయారు చేశానన్నాడు. తొమ్మిది గంటల పాటు ఛార్జింగ్ పెడితే 180 కిలోమీటర్ల వరకు బైక్ ప్రయాణించేలా యువకుడు బైక్ను రూపొందించాడు. బ్యాటరీకి బైక్కు 3 గేర్లు పెట్టి అందులో ప్రత్యేకంగా వెనక్కి వెళ్లేందుకు సైతం ఓ గేర్ను క్రియేట్ చేశాడు అఖిల్ రెడ్డి. 9 గంటల ఛార్జింగ్కు కేవలం 5 యూనిట్లు కరెంటు మాత్రమే ఖర్చవుతుందని అఖిల్ రెడ్డి చెప్పారు. ఎంటెక్ చేయాలనుకుంటున్న తాను బైక్ ఆవిష్కరణకు పేటెంట్ తీసుకుంటానని అఖిల్ రెడ్డి స్పష్టం చేశారు. అందరికీ హాయ్, నా పేరు అఖిల్ రెడ్డి. నేను ఒక 1.5 ఇయర్ నుంచి వెహికల్ అనేది టెస్ట్ చేస్తున్నాను. దీన్ని మెయిన్గా టెస్ట్ చేయడానికి కారణం వచ్చేసి ఇప్పుడున్న ఈవీ మార్కెట్లో ఈవీ వెహికల్స్ అనే అంత క్వాలిటీ అనేది లేదు. సో మనకి బెస్ట్ ఇన్ క్లాస్ క్వాలిటీ అనేది ప్రొవైడ్ చేయడానికి నేను ఈ వెహికల్ని అయితే టెస్ట్ చేస్తున్నాను. నియర్లీ ఒక 20 months ఆఫ్ టెస్టింగ్ అయిపోయింది. దీంట్లో మాత్రం వెహికల్ అయితే నాకు మంచి రిజల్ట్స్ అనేది వచ్చింది ఈ వెహికల్లో. సో అందుకే ఇంకా నేను ప్రెస్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను, చూపెడదామని వాళ్ళకి. దీంట్లో మెయిన్ వచ్చేసి ఏంటంటే ఇది ఒక ₹25 తోని 180 కిలోమీటర్స్ అనేది వెళ్తుంది. ఇది అంటే ₹25 ఆఫ్ అంటే 5 యూనిట్స్ ఆఫ్ కరెంట్తోని ఎంత ర్యాష్ నడిపినా 180 కిలోమీటర్స్ మాత్రం ఈజీగా వెళ్ళిపోతుంది. అండ్ 70 km/h స్పీడ్ దీంట్లో వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మెయిన్గా దీంట్లో మెయిన్ విషయం వచ్చేసి బ్యాటరీ లిథియం అయాన్ సెల్స్ వాడాను నేను దీంట్లో. దానివల్ల ఏమవుతుందంటే మీకు R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దాంట్లో నేను ఒక 3 days రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఒక 3 days నేను హాట్ సమ్మర్లో బయట 50 degrees టెంపరేచర్ ఉన్న దగ్గర పెట్టాను. సో దానివల్ల నాకు ఎలాంటి పవర్ లాస్ అనేది ఏం లేదు, రేంజ్ కూడా కరెక్ట్ వచ్చింది. సో దానివల్ల చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే వెహికల్ అనేది బ్యాటరీ కూడా చాలా మంచి క్వాలిటీలో ఉంది అండ్ బాగుంది. బ్యాటరీ పేలిపోయిన సిచ్యువేషన్స్. అందరికీ హాయ్, నా పేరు అఖిల్ రెడ్డి. నేను ఒక 1.5 ఇయర్ నుంచి వెహికల్ అనేది టెస్ట్ చేస్తున్నాను.